చెప్పారు ఏంటంటే మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట, సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట. ఎన్ఆర్జీఎస్ టర్నప్ చేశారనమాట దాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు, డైవర్షన్ అని. అది ఎన్ఆర్జీఎస్ ఆ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసారు. అంటే పేదోడు తినే కూడుని కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే, చేశారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్గా మేము అనుకుంటున్న ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో. నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లే. మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు. ముందు అది ఎక్కడొకటి కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి. పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది. దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి. అది నేను చెప్తున్నాను. లేదమ్మా, కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం. చెప్తాను. దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది. అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే, అమ్మ దిశ యాక్ట్ లేదు. ఆ విషయం పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది, డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు. కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టి బొమ్మలా కనిపిస్తున్నాయి. అది దిశ పోలీస్ స్టేషన్ కాదు, మహిళా పోలీస్ స్టేషన్. డెఫినెట్గా మార్చబోతున్నాం. మహిళా పోలీస్ యాజ్టీజ్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి. మేడం, ఈ 5 సంవత్సరాలు కూడా మీద చాలా కేసులు పెట్టారు, మీడియా మీద కూడా కేసులు పెట్టారు. కొంత వైసీపీతో అంతకాగినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రక్షాళన ఎలా జరుగుతుంది ఏమంటారు? నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. అది ఎలాంటిది ఇచ్చానంటే, ఒకరోజు చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్పను. ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను. ఇంకొకటి, ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ 5 yearsలో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు. వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. 1 minute.